హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదండీ, పూరి ఇంకా ఆలు కర్రీ అనమాట. మనలో చాలా మందికి పూరి కర్రీ అంటే నచ్చుతుంది కదా. సో ఇదివరకు రోజుల్లో అయితే రెగ్యులర్గా ఎక్కువ తినేవారు. కాకపోతే ఇది కొంచెం డీప్ ఫ్రై చేసుకునే ఐటెం కాబట్టి ఈ రోజుల్లో అయితే కొంచెం తగ్గిందనే చెప్పాలి. మా ఇంట్లో కూడా ఏంటంటే అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేసే ఆలు కర్రీ అనమాట. చాలా చాలా బాగుంటుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులోకి నేను ఆలు, క్యారెట్, టమాటా, ఆనియన్, గ్రీన్ పీస్ మాత్రమే యూస్ చేశాను. వీటితోనే మనం టేస్టీగా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చితే దోశల్లో కూడా తినొచ్చండి. మసాలా దోశలో ఆల్రెడీ మనకి ఆలు స్టఫింగ్ ఉంటుంది కాబట్టి మిగతా దోశల్లో చక్కగా తినేయచ్చు. ఇప్పుడైతే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందు చూద్దాం. కర్రీ కోసం ఏంటంటే ఫస్ట్ ఇలాగా ఒక 4 మీడియం సైజ్ బంగాళదుంపల్ని తొక్క తీసేసి, అలాగే ఒక కప్పు గ్రీన్ పీస్ మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, ఆ గ్రీన్ పీస్ తీసుకున్నానండి నేను. ఆ గ్రీన్ పీస్ని, ఆలూని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టి ఉడికించేసుకోవాలి. అలాగే అవి ఉడికేలోపు మనం పూరీ కోసం పిండి కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను దగ్గర దగ్గర 2 కప్పుల వరకు పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి నేను ఒక హాఫ్ టీ స్పూను వాము వేస్తున్నానండి. ఇది మనం డీప్ ఫ్రై చేసుకున్న ఐటెం కాబట్టి వాము వేస్తే మంచిదన్నమాట అరుగుదలకి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి మొత్తంగా మనం చక్కగా కలిపేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం నూనె కాచిపోస్తే పూరీలు అనేవి క్రిస్పీగా వస్తాయండి, చక్కగా పొంగుతాయి కూడా. ఇక్కడైతే నేను ఒక టేబుల్ స్పూన్ నూనెని అయితే వేడి చేసి పోస్తున్నాను. అలాగే దీన్ని డైరెక్ట్ చేయి పెట్టేయకుండా నెమ్మదిగా చూసుకుంటూ కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పూరీ పిండిలాగా చక్కగా కలిపేసుకోవాలండి. ఒకేసారి నీళ్లు పోసి కలిపేయద్దు, కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోండి. ఇదైతే అందరికీ తెలుస్తుంది, తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఈ విధంగా పూరీ పిండిని మనం కలిపేసుకుని రెడీ పెట్టేసుకొని మనం వెంటనే ఒత్తేసుకోవాలండి. మనకి చపాతీలకైతే పిండిని నానబెట్టుకుంటే బాగుంటాయి మెత్తగా కదా, పూరీలకు మాత్రం మనం పిండి కలుపుకున్న వెంటనే పూరీలు చేసేసుకోవాలి. లేదంటే అవి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి అన్నమాట. ఇక్కడ నేనైతే పూరీల కోసం ఇలా ఉండలు చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. అలాగే పూరీలను నేను ఇక్కడ వరిపిండితో ఒత్తుతున్నానండి. ఇది నేను మా అక్క దగ్గర అయితే నేర్చుకున్నాను, తను చెప్పిందనమాట. ఇలా వరిపిండితో ఒత్తడం వల్ల ఏంటంటే మనకి పూరీలు వేపుతున్నప్పుడు అడుక్కి మనకి పిండి నల్లగా దిగిపోకుండా చక్కగా ఆయిల్ అనేది క్లియర్గా ఉంటుంది, చక్కగా క్రిస్పీగా కూడా ఉంటాయన్నమాట పూరీలు. ఇక్కడ నేనైతే పూరీలన్నిటినీ ఒత్తేసి రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే మనం పూరీలని వేపేసుకోవడమే. పూరీలు వేయించడానికి ఇక్కడ నేనైతే బాండీలో ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. నేను అన్ని రెసిపీస్కి మ్యాక్సిమము నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వాడతానండి. ఇక్కడ నేను పల్లీల నూనెలో ఫ్రై చేస్తున్నాను అనమాట. పూరీల్ని ఒక్కొక్కటిగా ఇలాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకుని స్లోగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. పూరి వేసిన తర్వాత ఇలా గట్టి గట్టిగా నొక్కకూడదండి, లైట్గా ప్రెస్ చేయాలి. అప్పుడు పైవైపు కూడా అవి వేగుతాయి అన్నమాట. గట్టిగా ప్రెస్ చేసేస్తే ఏంటంటే కన్నాలు పడిపోయి మనకి నూనె అనేది లోపలికి కూడా వెళ్ళిపోతుంది. ఇలాగ ఒక్కొక్కటిగా పూరీలన్నిటినీ వేపేసి మనం రెడీ చేసుకోవాలి. ఈ విధంగా పూరీలను మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈలోగా మనకి ఆలు అవి కూడా ఉడికిపోతాయి. పూరీలు మీరు క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం ఒక్కొక్కసారి మీరు బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే బొంబాయి రవ్వ అయితే వేయలేదు, ఓన్లీ వాము మాత్రమే వేసి కలిపానమాట. మనకి ఇది డీప్ ఫ్రై చేసే ఐటెం కాబట్టి ఒక్కొక్కసారి అరగకుండా ఎక్కువ హెవీగా ఉన్నట్టు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం నేనైతే వాము తప్పనిసరిగా వేస్తానండి. ఇలా వాము వేసే అలవాటు చాలామందికి ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా అయితే గనక ఈసారి నుంచి వాము యాడ్ చేసుకుని పూరీ పిండి కలుపుకుంటూ ఉండండి. చాలా మంచిదన్నమాట, మంచిగా అరుగుదలకి మంచిది. ఇప్పుడైతే పూరీలన్నిటిని ఇలా ఫ్రై చేసుకుంటున్నాం కదా, చక్కగా ఇవి మనకి క్రిస్పీగా బాగుంటాయండి, మంచిగా ఇలా పొంగుతున్నాయి కదా. మీరు పూరీలు
ఫ్రెష్‌గా అంటే క్రిస్పీగా కావాలంటే వెంటనే తినేయొచ్చు. లేదంటే కొంచెం సేపు ఆగితే మనకి పూరీలనేవి కొంచెం మెత్తబడతాయి కదా! కొంతమంది పూరీలు మెత్తగా తింటారు. కొంతమంది క్రిస్పీగా తింటారు. ఇక్కడైతే ఆయిల్ చూస్తున్నారు కదండీ! అడుగున ఎక్కడ పిండి దిగినట్టు లేదు. చాలా క్లియర్‌గా ఉంది. సో, వరి పిండితో ఒత్తడం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ అనేది చక్కగా అలా నీట్‌గా ఉంటుందన్నమాట. పూరీలు ఫ్రై చేసుకున్నాక కూడా పూరీలైతే రెడీ అయిపోయాయి కదండీ! ఇప్పుడు కర్రీ కోసం చిన్న మిక్సీ జార్‌లో ఒక ఇంచు అల్లం ముక్కని తొక్క తీసేసి వేసుకోవాలండి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను. మీరు తొక్కతో సహా వేసేయొచ్చు. తొక్క తీయనవసరం లేదు. అలాగే ఇక్కడ నేను ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఈ మూడిటిని ఇప్పుడు మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా. మీరు కారం అయితే చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కొన్ని కారం ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి కదా! మీరు తినగలిగే కారాన్ని బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే కర్రీ కోసం ఒక మందపాటి గిన్నె పట్టుకుని ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసానండి. నూనె కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్‌గా ఫ్రై అయ్యి ఒకే కలర్‌లో ఉంటాయన్నమాట. చక్కగా చూస్తున్నారు కదా! ఈ విధంగా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకున్నానండి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయలైతే 2 తీసుకుంటే సరిపోతుంది. ఇవి కొద్దిగా పింక్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక పావు టీ స్పూను సాల్ట్ అయితే వేయండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఉల్లిపాయలు కింద అడుగున అంటుకుపోకుండా గిన్నెకి చక్కగా ఫ్రై అవుతాయి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా ఇక్కడే వేసేసుకుని ఫ్రై చేసుకుంటే మంచిగా పచ్చిదనం అది పోయి చక్కగా ఫ్రై అయ్యి బాగుంటుందన్నమాట టేస్ట్. అలాగే ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 4, 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక 4 మీడియం సైజు టమాటాలని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. మీరు పులుపు చూసుకుని వేసుకోండి. నేనైతే నాటు టమాటాలనే యాడ్ చేస్తున్నానండి. అదే మనకి బెంగుళూరు టమాటాలు, హైబ్రిడ్ టమాటాలు అయితే చప్పగా ఉంటాయి. సో, నేనైతే నాటు టమాటాలనే వేస్తున్నాను. టేస్ట్ బాగుంటాయి కదా! టమాటాలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకుని ఒక 4, 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. అలా అయితే మనకి ఉల్లిపాయ, టమాటా కూడా ముక్క మెత్తబడి చక్కగా ఫ్రై అయిపోతుంది. ఒకసారి మనం ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఉడకబెట్టుకున్న ఆలు, గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే మార్కెట్లో కొన్న గ్రీన్ పీస్ని వాడాను కదా! అందుకనే చూడండి ఎలాగ గ్రీన్ కలర్‌లో ఉన్నాయో. చూసారా? ఎక్కువ కలర్ వేయడం వల్ల ఇలా ఉంది. గ్రీన్ కలర్ అంతా దిగిపోయి ఆలు కూడా గ్రీన్ కలర్‌లోకి వచ్చేసింది. మనకి ఎండు బఠానీలు ఉంటాయి కదండీ! వాటిని మనం చక్కగా నైట్ నానబెట్టేసుకున్నా కూడా మార్నింగ్ చక్కగా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు. ఆలు, బఠానీ వేసిన తర్వాత చక్కగా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 2 టీ స్పూన్ల సాల్ట్ అయితే వేసాను. చాలకపోతే మనం తర్వాత చూసుకుని మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు. ఆలు, బఠానీ వేసిన తర్వాత ఇలాగ ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. గరిటెతో చక్కగా ఒక్కొక్కసారి ఇలాగ మధ్య మధ్యలో నొక్కుతూ కలిపితే ఏంటంటే ఆలు పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయి కదా! అవి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి. మనం ఉడకపెట్టి చేత్తో చిదిమి వేస్తే ఎలా ఉంటాయో కర్రీలో ఆ విధంగా అయిపోతాయన్నమాట. ఇంత పెద్ద ముక్కలైనా కూడా మనకి కర్రీ మొత్తం ప్రిపేర్ అయ్యేసరికి చక్కగా సెట్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో అయితే నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. దగ్గర దగ్గర 200-250 ఎంఎల్ వాటర్ అయితే పోస్తున్నాను. ఎందుకంటే ఇది మనం మరగాలి కదా! మరిగిన తర్వాత దీనికైతే మనం శనగపిండి పెడతామన్నమాట. మనకది మరిగేలోపు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. అలాగే దీన్ని ఇక్కడ నేను వాటర్తో మిక్స్ చేస్తున్నానండి. ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసి పెట్టేసుకోవాలి. ఈ శనగపిండి కలిపేటప్పుడు కూడా దగ్గర దగ్గర 200 ఎంఎల్ వాటర్ పోసి నేనైతే కలుపుతున్నాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మరుక్కు వచ్చేసింది కదండీ! ఇలా మరుక్కి వచ్చిన తర్వాత మాత్రమే మనం కలుపుకున్న శనగపిండిని యాడ్ చేసుకోవాలన్నమాట. శనగపిండిని యాడ్ చేసేసుకుని చక్కగా ఇలా కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి. చక్కగా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనకి ఉడుకు ఈ విధంగా రావాలండి. ఎందుకంటే మనం శనగపిండి పెట్టిన వెంటనే ఒక
2 నిమిషాలకే స్టవ్ ఆఫ్ చేసేస్తే కూర పచ్చివాసనగా ఉంటుంది. శనగపిండి ఉడకకుండా. ఇలాగ చూస్తున్నారు కదా! అలా బుడగలుగా వస్తే మనకి ఉడికినట్టు అనమాట మంచిగా. ఇలాగా ఉడికిన తర్వాత మాత్రమే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి టేస్టీ పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా బావుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ఉంది కదా కర్రీ. చక్కగా సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈసారి పూరీతో కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని హోమ్ రెసిపీస్ కోసం శివసత్యాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్